హరి ఓం నమ శివాయ. సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. చాలామంది మరి మీ దగ్గరకు వస్తాము స్వామి, వ్యాపార సమస్యలు నష్టాలు అవుతున్నాయి, మరి కొన్ని కుటుంబాలు ఛిద్రమయ్యి చాలా వరకు ఇబ్బందుల పాలై ఊర్లే వదిలిపెట్టి చేసుకునే వ్యాపారాలను వదిలిపెట్టి తోటి బంధువులని వదిలిపెట్టి గ్రామంలో ఎంతో ప్రేమ ఆప్యాయాలతో మిగిలినటువంటి స్నేహితంలో చికాకులు విరిగి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టిన కాడ తిరిగి డబ్బులు కట్టకపోగా సమాజంలో విలువ పోయి ఇబ్బందుల పాలై మానసికంగా కుంగిపోయి పరారై పీక్కొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కనుక అటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి మొన్న కువైటు, మళ్ళీ పోతే బొంబాయి, తమిళనాడు నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు. మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ తట్టుకోలేని పరిస్థితులలో అక్కడికి వెళ్ళి తలదాచుకొని కొంతకాలం తర్వాత స్థిరపడి మళ్ళీ ఇబ్బందులయ్యి మన వీడియోలు చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు మరియు మన మన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు, మన తెలుగు ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, పెట్టుబడులు వెళ్ళక చికాకులు పడుతున్న వాళ్ళు మరి మన దగ్గరికి వచ్చి యంత్రం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, అధిక లాభం కలుగుటకు మంత్రం మరియు యంత్రము. ఇది మనం ఏదో చేతులతోటి మనం సొంతంగా ఊహాకల్పితంతో రాసినటువంటి అక్షరాలు కావు. దీని సంఖ్యా యంత్రాలు అంటారు. ఇది నిగూఢమైనటువంటి గుప్త రహస్య మంత్రనిధి శాస్త్రం, అనగా తాళపత్ర గ్రంథాల నుంచి సేకరించి రచించినటువంటి గ్రంథం నుండి సేకరించి మరియు మనం విశ్లేషించి ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రాన్ని తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర 118 మంది దాకా పోయారు. వాళ్ళలో చాలామంది బాగుపడ్డారు. చాలామంది వ్యాపార సంస్థలలో మంచిగా లాభాలు, మంచిగా వ్యాపారాలు కలగడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా మాకు అమ్మవారికి కానుకలు కూడా మళ్ళీ తిరిగి పంపించడం కూడా జరిగింది. మరి ఈ మంత్రానికి గాను, ఈ యంత్రానికి గాను మేము తీసుకున్నటువంటి ఖర్చు అధిక మొత్తంలో కాకుండా 12,016 రూపాయలు గురుకట్నం కింద తీసుకుంటాము. తర్వాత దీన్ని మీరు ఉపయోగించుకోవడం వల్ల ఎంత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్నది మీరు మా దగ్గరకు వచ్చి తీసుకొని పోయి నిదర్శనం చూసుకోవచ్చు. మరి చాలా అద్భుతం ఉంటుంది. దీంట్లో 3 మంత్రాలు ఉంటాయి. శివపంచాక్షరి మంత్రం ఉంటుంది, కార్తవీర్యార్జున మంత్రం ఉంటుంది. శివపంచాక్షరి మంత్రం బ్రహ్మగడిలో లేచి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో చదువుకోవాలి. మరియు కార్తవీర్యార్జున మంత్రం కూడా బ్రహ్మగడిలో లేచి 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో చదువుకోవాలి. మరి సూర్యమంత్రం ఉంటుంది. సూర్యపుత్ర మంత్రం అని అంటారు, సూర్యపుత్ర మంత్రం అంటారు, అశ్విని దేవత మంత్రం అంటే ఇది సాయంకాలం సమయంలో 5 గంటల నుంచి 6 గంటల సమయంలో సూర్యుడు అస్తమించే మరి ప్రాంతం, అనగా పడమర వైపున 2 చేతులు చాపి స్నానం చేసి ఈ మంత్రం జపించేది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కనుక ఎవరేం కూడా దీంట్లో డౌట్ పడొద్దు, అనుమానం పడొద్దు. 12,016 పెద్ద సమస్య కాదు, కానీ మీకున్న అతిపెద్ద సమస్యను తీసేస్తుంది. అర్థమైందా? కాబట్టి నమ్మకంగా వచ్చి ఈ మంత్రాన్ని, యంత్రాన్ని తీసుకొని పోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. దీనికి గాను మేము తీసుకునేది 12,016 రూపాయలు గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు 100% లాభాలు వస్తాయి. లాభాలు రాకపోతే నన్ను అడగవచ్చు. ఒకసారి శివపంచాక్షరి మంత్రం చెప్తాను, మరి కార్తవీర్యార్జున మంత్రం చెప్తాను, అశ్విని దేవత మంత్రం చెప్తాను. ఒకసారి వినండి. యంత్రం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మా చేతిలో స్వయం హస్తంలోచే, మా హస్తంలోచే మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. రాగి రేకు కానీ, ఎండి రేకు కానీ, భుజపత్రి ఆకు మీద కానీ తయారు చేసి పూజ చేసి దీపధూప నైవేద్యంతో పూజించి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో అంకెకు ఒక్కో దేవత నిక్షిప్తమై కూర్చుంటుంది ఇక్కడ. ఒకసారి మంత్రం చెప్తాను, వినండి. హరి ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శివాయ నమః. ఇది శివపంచాక్షరి మంత్రం. ఉదయం బ్రహ్మగడిలో 3 గంటల నుంచి 5 గంటల మధ్య లేచి చదవాలి. ఒక 3 సార్లు చదువుకోవాలి. తర్వాత కార్తవీర్యార్జున మంత్రం కూడా ఉంటుంది. ఇది కూడా 3 గంటల నుంచి 5 గంటల మధ్య చదువుకోవాలి. కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్మై శ్రీ మాత్రేన గతం నష్టంచల లభ్యత. కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్మై శ్రీ మాత్రేన గతం నష్టంచల లభ్యత. చాలా అద్భుతమైన మంత్రం. ఇది కూడా 3 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో బ్రహ్మగడిలో లేచి ఉదయం పూట చదివే మంత్రాలు ఈ 2. పైన శివపంచాక్షరి మంత్రం కానీ, ఇప్పుడు కార్తవీర్యార్జున మంత్రం కానీ.
మరియు సాయంకాలం సంధ్యా సమయంలో చదువుకునే మంత్రము చాలా అద్భుతమైన మంత్రం అండి. ఈ మంత్రంతో మన మన దగ్గరికి వచ్చినటువంటి గుంటూరు జిల్లా వాసులు ఈ మంత్రాలను ఉపయోగించి చాలా అధిక మొత్తం లాభాలు కూడా పొందడం జరిగింది. వాళ్ళు కూడా అధిక మొత్తంలో అమ్మవారికి కానుకలు ఇవ్వడం జరిగింది. ఓం అశ్వనీ దేవతాయై నమః, ఓం అశ్వనీ దేవతాయై నమః. ఇలా ఒక 11 సార్లు సంధ్యా సమయంలో మన వేళ్ళ మీద లెక్కించుకుంటూ చదవాలి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హరి ఓం నమ శివాయ, శివాయ నమః.